పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ముందుగా మీడియా సోదరులందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహాయ సహకారాలతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రజల పాలిట ప్రశ్నించే గొంతుకి తోడై ఉండి దేవుళ్ళ భావించేటువంటి మా అధినాయకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు త్రయంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎంతో అద్భుతంగా ఒక సుపరిపాలన అందించి రాష్ట్ర ప్రజలకి సుభిక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో, రాష్ట్ర అభివృద్ధిని, అలాగే ప్రజల ఆకాంక్షని, సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి పదంలో సక్సెస్ఫుల్గా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని, ఏడాది పాలనకి కూటమి ప్రభుత్వానికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి, అలాగే ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున కూటమి ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ, మేము 4 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అద్భుతమైనటువంటి పాలనని ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రప్రథమ స్థానంలో తీర్చిదిద్దడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి భావంతో నడుస్తున్నటువంటి మా అధినాయకులు ముగ్గురికి ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి, మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఒకప్పుడు రైల్వే పరంగా అభివృద్ధి లేనటువంటి ప్రాంతం మంది. అలాంటిది ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ప్రకటించడం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ఆరిలో బీఆర్టీఎస్ రోడ్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ భూమి వాళ్ళకి అప్పగించడం, రైల్వే అధికారులకి రైల్వే భవనాల పనులు, నిర్మాణ పనులు వేగవంతం అవడం ఇదొక శుభ పరిణామం. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి గారు, రైల్వే జీఎంని ఇవాళ సందీప్ మాథూర్ అనేటువంటి ఒక అధికారిని నియమించడం అనేది శుభ పరిణామం. అంటే మన ప్రాంతం రైల్వే పరంగా ఎంత అభివృద్ధి చెందుతా ఉందో, కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలు కల నెరవేరింది. రైల్వే జోన్ పనులు ప్రారంభం అవటే కాకుండా ఇవాళ 4 వందే భారత్ రైళ్లు ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు పెడతా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే జోన్ కేంద్రంగా ఎంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతూ ఉంది. మరోవైపు విశాఖలో
డబల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ని తయారు చేశారు. 46.23 కిలోమీటర్ల ప్రాంతంలో విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే డబల్ డెక్కర్ మెట్రో డిపిఆర్ని తయారు చేశారో వేగవంతంగా త్వరలో పనులు కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం సహాయంతో. ఇక అనకాపల్లి దాహార్తి తీర్చేటువంటి పుష్కర ప్రాజెక్టుకి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే శ్రీకారం చుట్టారు. సుమారు 85 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క పుష్కర ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు. అనకాపల్లి ప్రజలకి దాహార్తి తీర్చారు, నీళ్ళు అందించారు. ఇక విశాఖ మరో హైటెక్ సిటీ చేసేలాగా టీసీఎస్ లాంటి, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్ని విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేలాగా ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేష్ గారు ఎంతో సౌహృదయంతో ఐటీ కంపెనీలు విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆ కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. ఒక పక్క ఐటీ హబ్బే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఐటీలో ఒక కీలక నగరంగా విశాఖను మార్చేటువంటి ఇవాళ చివరి దశకు చేరుకున్నాయి. మీ అందరికీ తెలుసు, పర్యాటక శాఖలో సాక్షాత్తు జనసేన పార్టీ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు విశాఖ నగరాన్ని ఒక టూరిజం ప్రాంతంగా, టూరిజం ఐకానిక్ సిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ఎవరైతే ఔత్సాహికులు హోటల్స్ నిర్మాణాలు చేపట్టాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాయితీలు ఇచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు, టూరిజం శాఖ మంత్రి నిర్ణయాలు తీసుకొని నూతన హోటల్స్ ఇవాళ టూరిజం అభివృద్ధి చెందేలాగా నిర్ణయాలు తీసుకున్నారు ఏడాదిలో. ఇక ఉత్తరాంధ్ర అంటే మత్స్యకారులకి ఒక మత్స్య సంపదకి పుట్టినీళ్ళు లాంటిది. అలాంటిది మత్స్య సంపద పెరిగేలాగా కేరళ ప్రభుత్వ సహకారంతో విశాఖ జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళంలో సీవీడ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అంటే కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక గిరిజన ప్రాంతాలు డోలీ మోతలతోని అనేక అవస్థలు పడుతున్నటువంటి గిరిజన మహిళలు, గిరిజన బిడ్డలు, వాళ్ళందరికీ కూడా మా ప్రియతమ నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఒక అద్భుతమైన కార్యాచరణ మొదలుపెట్టి దేవరాపల్లిలో 120 గ్రామాలకి రోడ్లు వేసినటువంటి ఘనత మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి అద్భుతమైన పనులకి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర అనేది వెనుకబాటు పడినటువంటి ప్రాంతం, వెనక్కి నెట్టినటువంటి ప్రాంతం అని చెప్పి గత ప్రభుత్వాలన్నీ కూడా భావించినటువంటి ఉత్తరాంధ్రని ఇవాళ ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధికి చిరునామాగా మార్చినటువంటిది కూటమి ప్రభుత్వం. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు వేగం పెంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఇవాళ మార్గం సుగమనం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ వేగవంతమైన పనులు యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వచ్చే ఏడాది జూన్ నాటికి అక్కడి నుంచి విమానాలు ఎగిరేటువంటి పరిస్థితి ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేశారు. కేంద్ర మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర బిడ్డ రామ్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. విశాఖ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఆర్సిలర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. నక్కపల్లిలో మరో పోర్ట్ ఇవాళ రాబోతూ ఉంది.
అంటే ఉత్తరాంధ్రాని, సముద్ర తీర ప్రాంతాన్ని, అన్ని వర్గాల వారిని ఇవాళ సమాంతరంగా అద్భుతంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్పులు తీసుకొచ్చే విధంగా ఈ కూటమి ఏడాది పాలన కొనసాగిందని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకి నిరాశపరిచినటువంటి అంశం ఏదైతే ఉందో, మెగా డిఎస్సి 6371 టీచర్ పోస్టులు మెగా డిఎస్సిని ప్రకటించింది కూటమి ప్రభుత్వం ఏడాదిలో. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని స్వయం ఉపాధితో యువత వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు అనేకమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు రూపొందించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేద ప్రజల భూములు కొట్టేసారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని రద్దు చేశారు. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సామాజిక పెన్షన్ అమాంతంగా 3,000 ఇచ్చి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పేదవాడికి పిడికుడు అన్నం పెట్టాలి, ఆకలేసిన వాడికి ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు, నాణ్యమైనటువంటి భోజనం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఏడాదిలో. ఇంకా మరిన్ని 4 సంవత్సరాల్లో ఎక్కడైతే అవసరం ఉంటే ఆ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు కూడా పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. ఆడపడుచులకి దీపం 2 పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇవ్వడం అనేది ఇవాళ కూటమి ప్రభుత్వం ఆడపడుచుల యందు ఉన్నటువంటి శ్రద్ధ. వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మన ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకొని వచ్చిన ఏడాదిలో పూర్తి స్థాయిలో మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పి త్రికరణ శుద్ధితో అమలు చేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 175 నియోజకవర్గాల్లో వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి, ఎక్కడ నిరుద్యోగత ఉండకూడదు. ఎంఎస్ఎంఈ పార్కులు మనం నియోజకవర్గానికి ఒక కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని రెడీ చేయాలి, అది అని ఒక పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇంకోటి మత్స్యకారులకి ఏదైతే వేటకి వెళ్ళినటువంటి సమయం ఉందో ఆ యొక్క భృతిని 20,000 పెంచినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 67.27 లక్షలు 67,27,000 మంది చదువుకునేటువంటి బిడ్డలకి తల్లికి వందనం ఇవాళ వేయబోతా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం.